పిల్లలకి సేమియా చేసి పెట్టాలన్నా, నూడిల్స్ చేసి పెట్టాలన్నా ఇలా రాగి పిండితో తయారు చేసినవి ట్రై చేయండి. అంటే ఏంటంటే మనం బయట ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడ్డాం కాబట్టి కొంచెమైనా మన పిల్లల్ని కాపాడుకోవడానికి ఇలా కొత్తగా అలవాటు చేయండి. ఇవి ట్రై చేసామండి, చాలా బాగా వచ్చినాయి అనమాట నూడిల్స్. అండ్ సేమియా కూడా మీరు ఉప్మా చేయాలి అన్నా, స్వీట్ చేసుకోవాలన్నా కూడా ఈ రాగి సేమియాతో చేసుకోండి. టేస్ట్ ఉంటుంది, హెల్తీగా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇదిగోండి రాగి పాస్తా కూడా వచ్చింది. ఈ మధ్య పిల్లలు ఈ పాస్తా కూడా ఎక్కువగా అడుగుతున్నారు కదా. ఇందులో జొన్న పాస్తా కూడా ఉంటుందండి. ప్రెజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్గా లేదు. రాగి పాస్తా కూడా వచ్చింది. ఇది కూడా చక్కగా చేసి పెట్టచ్చండి పిల్లలకి. నాకు కనుక టైం ఉంటే కొన్ని కుకింగ్ కూడా నేను పెడతాను వీడియోస్. చాలామంది మష్రూమ్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో ఆ మష్రూమ్ వీడియోస్ కూడా, మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి, మష్రూమ్స్తో ఎలా వండుకోవాలి అనేది కూడా పెడతాను.